హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2025-26 సంవత్సరానికి సంబంధించి పూర్తి కాలపు బడ్జెట్ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3,22,359 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారిగా 3 లక్షల కోట్లను దాటించడం జరిగింది ఈ బడ్జెట్లో భాగంగా. అయితే ఈ బడ్జెట్లో అన్ని రంగాలకు నిధులు సమగ్రంగా కేటాయించినప్పటికీ కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. అందులో ప్రధానంగా తీసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఊసే లేకపోవటం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు అవసరం కానుంటే కేవలం 6,000కు పైచిలకు మాత్రమే కేటాయించడం జరిగింది. సో ఈ రెండు మినహాయించి మిగిలిన అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వటం జరిగింది. అంతేకాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్కి సంబంధించి విజన్ అయినటువంటి 2047కు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రీచ్ అవ్వాలి, గోల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి మాత్రమే నిధులను కేటాయించుకుంటూ రావడం జరిగింది. అంటే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే మరొక పక్క సంక్షేమ రంగానికి కూడా సమప్రాధాన్యత ఇస్తూ ఆయన ఈరోజు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన అప్టెక్ జాబ్స్లో క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సు కేవలం మీకు 499 రూపాయలే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. పర్టికులర్గా అర్థమెటిక్, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి డీటెయిల్డ్గా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ 3 సబ్జెక్టులకు. ఏదండి? అర్థమెటిక్, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్. ఇక మిగిలినటువంటి జనరల్ స్టడీస్లో మీకు ఎక్కువ సమయం వృధా కాకుండా ప్రతి సబ్జెక్టును కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరలా టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్విక్ రివిజన్లో భాగంగా. సో కాబట్టి ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి. అయితే పర్చేజ్ చేయడానికి ముందే మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ చూడండి, నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయొచ్చు. ఓకే. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల బడ్జెట్ను ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో నేడు ప్రవేశపెట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను, అంటే గతంలో కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ గురించి మనం చర్చించుకునే ముందు ఈ బడ్జెట్ యొక్క రిప్లికా ఏ విధంగా ఉందంటే, మన స్వర్ణాంధ్ర @ 2047 మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ అయినటువంటి విజన్ అయినటువంటి స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగానే ఈ బడ్జెట్లో ఆయన నిధులు కేటాయించడం జరిగింది. అంటే అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏమాత్రం తక్కువ కాకుండా సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఆయన బడ్జెట్ను చాలా చాకచక్యంగా ప్రవేశపెట్టడం జరిగింది. 3 లక్షల కోట్లకు పైచిలుకు బడ్జెట్. కాబట్టి అవేంటో చూడండి. మనకి 10 గ్యారంటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్త్, హెల్త్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే మన స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 3 ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అవేంటయ్యా అంటే 1 వెల్త్, 2 హెల్త్, 3 హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా 10 ప్రధానమైన అంశాలకు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో. వాటిలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి 10 అంశాలు కనుక మనం చూస్తే, మొదటిగా జీరో పావర్టీ, అదేవిధంగా స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా పాపులేషన్ అండ్ హెల్త్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా ప్రొడక్ట్ పర్ఫెక్షన్, అదేవిధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, అదేవిధంగా లాజిస్టిక్స్. ఈ 10 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు నిధులు కేటాయించడం జరిగింది. అంటే మనం 2047 నాటికి సాధించబోయేటటువంటి లక్ష్యాలను ఏదైతే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో ఆ లక్ష్యాలను చేరుకోవటానికి ఇప్పటి నుండే బడ్జెట్లో నిధులు కేటాయించుకుంటూ ఈ 10 అంశాలకు ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అవి వెల్త్,
వెల్త్, హెల్త్ మరియు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ వీటన్నిటినీ సాధించడానికి ఈ 10 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆయన బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. మరి విజన్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047లో భాగంగా కొన్ని ముందుగా అంటే మన బడ్జెట్ గురించి చర్చించుకునే పోయే ముందు ఈ యొక్క విజన్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047కి మనం ఏ విధంగా రీచ్ కావాలంటే పాపులేషన్ తీసుకుంటే ప్రస్తుతం 5.3 కోట్ల మంది జనాభా ఉంటే ఈ జనాభాను 47 నాటికి ఎంత అంచనా వేశారయ్యా అంటే 5.8 కోట్ల పాపులేషన్గా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు మన ఆయు ప్రమాణం ఎంత ఉందయ్యా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అంటే 70.6 సంవత్సరాలు ఉంటే ఆ 47 నాటికి 85 సంవత్సరాలకి రీచ్ కావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క విజన్ 2047లో. అదేవిధంగా అర్బనైజ్డ్ పాపులేషన్ పట్టణ జనాభా ఎట్లా ఉందంటే ప్రజెంట్ 36% ఉంటే అది 47 నాటికి 60% పెరిగే అవకాశం ఉందని అంచనా వేసుకోవడం జరిగింది మన ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047లో. ఇక రాష్ట్ర జిఎస్డిపి తీసుకుంటే ప్రజెంట్ వచ్చేసి $170 బిలియన్ ఉంటే దానిని $2.4 ట్రిలియన్ మార్చడానికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కరెంట్లీ మనకి పర్ క్యాపిటా జిఎస్డిపిలో పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే ప్రజెంట్ మనకి $3,200 ఉంటే $3,200 ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ను మనకి 2047 నాటికి $42,000లకు తీసుకురావాలని అంచనా వేయడం జరిగింది. ఇక ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఎగుమతుల విలువ ప్రజెంట్ మనకి $19.3 బిలియన్ ఉంటే దానిని 2047 కల్లా $450 బిలియన్ తీసుకురావాలని చెప్పి ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047కి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము బడ్జెట్ను చర్చించుకునే ముందు ఇవన్నీ లక్ష్యాలు ప్రజెంట్ ఏముంది, ఎంత లక్ష్యానికి చేరుకుంటాం 2047 నాటికి అని ఉంది. ఇక సోషల్ ప్రొఫైల్లో తీసుకుంటే కనుక సోషల్ ప్రొఫైల్లో మనకి ప్రస్తుతం 72% ఉన్నటువంటి అక్షరాస్యతను 100%కి చేర్చాలి అంటే 2047 నాటికి 100% లిటరసీ రేటు సాధించినటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం చేరాలి అని చెప్పి స్వర్ణాంధ్రలో పేర్కొనడం జరిగింది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి 72% అక్షరాస్యతను 100%కి చేర్చాలని. అదేవిధంగా ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ప్రజెంట్ తీసుకుంటే మనకి అంటే మహిళల వర్క్ ఫోర్స్ అంటే మహిళలు పనిచేసేటటువంటి మహిళల యొక్క జనాభా శాతాన్ని 45.8%గా ఉంటే ప్రజెంటు దానిని 80%కి తీసుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ 2047లో. ఇక అర్బనైజ్డ్ పాపులేషన్ చెప్పుకున్నాం కదా ప్రజెంట్ 36% ఉంటే దాన్ని 60%కి అని చెప్పి అనుకున్నారు. ఈ విధంగా మనకి స్వర్ణాంధ్ర విజన్ 247లో లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో జీడిపి గ్రోత్ రేట్ను దాదాపు 15% పెంచాలి అని అంటే 2023-24లో 14.39% ఉంటే అది 28-29కి వచ్చేసరికి 29.29%కి పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన స్వర్ణాంధ్ర విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగానే ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారు కూడా తన బడ్జెట్లో నిధులు కేటాయించడం దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క బడ్జెట్ను రూపొందించారని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇక బడ్జెట్లోకి వెళ్దాం. రైట్, ముందుగా మన ఈ బడ్జెట్లో మనకి రూపాయి రాక రూపాయి పోక. ముందుగా రూపాయి రాక ఏ విధంగా వస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏం చెప్పుకున్నామండి 3,22,359 కోట్ల మన రాష్ట్ర బడ్జెట్లో రూపాయి రాక ఏ విధంగా ఉందనో చూద్దాం. ఏ రూపాయన ఉందయ్యా అంటే ముందుగా మనకి ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల రూపంలో మొత్తం వచ్చే ఆదాయంలో పన్నుల రూపంలో ఎంత వస్తుందయ్యా అంటే 34 పైసలు వస్తుంది. అంటే వచ్చే రూపాయిలో 34 పైసలు మనకి పన్నుల రూపేణా వస్తుంది. ఇకపోతే రెండో తీసుకుంటే పన్నేతర ఆదాయంగా ఒక 6 పైసలు వస్తుంది. పన్నేతర ఆదాయంగా ఒక 6 పైసలు వస్తుంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇది 10 పైసలు వస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 10 పైసలు వస్తుంది. ఇక షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ కేంద్ర పన్నుల వాటాలో మనకి 18% అంటే 18 పైసల ఆదాయం అనేది వస్తుంది. ఇక
ఇతర అంశాలు అంటే ఓపెన్ మార్కెట్ లోడ్ అండ్ అదర్ లయబిలిటీస్ కింద మనకి 32 పైసలు, అంటే ఇవి ఏవైతే కాకుండా 32 పైసల ఆదాయం వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రానికి వచ్చేటటువంటి ₹1 ఆదాయం అయితే అందుట్లో నుంచి అత్యధికంగా ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల రూపంలో అత్యధికంగా ఆదాయం వస్తుంది. ఆ తర్వాత మనకి షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా రూపంలో వస్తుంది. ఇక ఓపెన్ మార్కెట్ లోన్ల ద్వారా తీసుకోవడం కానీ ఇతర లయబిలిటీస్ ద్వారా మనకి 32 పైసలు వస్తుంది. నాన్ ట్యాక్స్ ద్వారా 6 పైసలు వస్తుంది. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 10 పైసలు వస్తుంది. ఇక ఈ విధంగా మొత్తం వచ్చేటటువంటి రూపాయిలో వివిధ రకాలుగా మనకి ఆదాయం చేకూరుతుంది. మరి వచ్చినటువంటి రూపాయిని ఇక్కడ రూపాయి పోక అన్నాం. మరి రూపాయి ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అయ్యా మనం అంటే, మనము వచ్చినటువంటి రూపాయిలో తీసుకుంటే కనుక ఇక్కడ ముందుగా ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అంటే మనం గతంలో తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ రూపంలో ఎంత చెల్లిస్తున్నామయ్యా అంటే 18 పైసలు చెల్లిస్తున్నాం. అంటే రూపాయిలో అంటే మనం ₹1 ఖర్చు పెడుతుంటే ఆ రూపాయిలో 18 పైసలు దేనికోసం ఖర్చు పెడుతున్నామయ్యా అంటే ఒక తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నాము 18 పైసలు. ఆ తర్వాత వెల్ఫేర్ సంక్షేమ సంక్షేమానికి మరొక 18 పైసలు ఖర్చు పెడుతున్నాం. వడ్డీలకేమో 18 పైసలు ఖర్చు పెడుతుంటే వెల్ఫేర్ స్కీమ్కి కూడా అదే మొత్తంలో అంటే 18 పైసలు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇకపోతే ఎడ్యుకేషన్కి 11 పైసలు ఖర్చు పెడుతున్నాం. ఈసారి ఎడ్యుకేషన్కి చాలా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చూడండి 11 పైసలు ప్రతి రూపాయిలో మనం చేసే ఖర్చులో 11 పైసలు విద్య కోసమే ఖర్చు పెడుతున్నాం. అంటే విద్యకు సంబంధించిన వివిధ రకాలుగా ఉన్నటువంటి పథకాలకు కావచ్చు, వారి సౌకర్యాలకు కావచ్చు 11 పైసలు ఖర్చు పెడుతున్నాం. ఇక హెల్త్కి మరొక ప్రధానంగా 6 పైసలు ఖర్చు పెడుతున్నాం. హెల్త్కి వచ్చేసి 6 పైసలు ఖర్చు పెడుతున్నాం. ఇక పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మన పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్, దీనికి సంబంధించి 6 పైసలు ఖర్చు పెడుతున్నాం. అంటే మనకి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించి మరొక 6 పైసలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇక వాటర్ రిసోర్సెస్ జలవనరులకు సంబంధించి ఒక 5 పైసలు ఖర్చు పెట్టబోతున్నాం జలవనరులకి. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధికి వచ్చేసి 4 పైసలు ఖర్చు పెట్టబోతున్నాం. అగ్రికల్చర్కి వచ్చేసి మరొక 4 పైసలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇక ట్రాన్స్పోర్టు రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి వచ్చేసి 3 పైసలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నీ కాకుండా ఇతర అంశాలకు, ఈ అంశాలు కాకుండా ఉన్నటువంటి ఇతర అంశాలకు 25 పైసలు ఖర్చు పెడుతున్నాం. అంటే ఉద్యోగస్తుల జీతాలు కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించి 25 పైసలు ఖర్చు పెడుతున్నాం. సో ఈ విధంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి రూపాయిలో మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నామయ్యా, ఏ రంగాలకు ఖర్చు పెడుతున్నామయ్యా అంటే అత్యధికంగా వడ్డీ చెల్లింపులకు 18 పైసలు, అదేవిధంగా సంక్షేమ రంగానికి 18 పైసలు, విద్యకు 11 పైసలు, ఆరోగ్యానికి 6 పైసలు, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజుకి 6 పైసలు, ఇరిగేషన్కి అంటే నీటిపారుదలకు 5 పైసలు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 4 పైసలు, అగ్రికల్చర్కి 4 పైసలు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&D అంటాం కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మరియు రవాణాకు సంబంధించి ఒక 3 పైసలు, ఇతర అంశాలకు 25 పైసలు చొప్పున మనం ఖర్చు పెడుతున్నాము. చూడండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు అత్యధికంగా రూపాయి అంటే ఆదాయం దేని నుంచి వస్తుందయ్యా అంటే ట్యాక్స్ రూపంలో వస్తుంది. 34 పైసలు రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి ఆదాయంలో 34 పైసలు మనకి ట్యాక్స్ రెవెన్యూ నుంచి వస్తుంది, పన్ను ఆదాయంగా వస్తుంది. అదేవిధంగా పన్నేతర ఆదాయంగా 6 పైసలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటాలో భాగంగా 18 పైసలు. ఇవి రెండే ఉండే అంత పన్నులే. మనకి రాష్ట్రంలో విధించే పన్నులు 34% అయితే 34 పైసలు అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా 18 ఉంటే, నాన్ ట్యాక్స్ వచ్చేసి 6 పైసలు ఉంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చేసి మనకి 10 పైసలు ఉంటే, ఇక ఇతర అంశాలకు సంబంధించి వచ్చేటువంటి ఆదాయం మనకి తీసుకుంటే 32 పైసలు ఉంది. సో ఈ విధంగా మనకు ఒక అవగాహన ఉండాలి. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం దేని నుంచి ఎక్కువగా వస్తుంది, రాష్ట్రం చేసే ఖర్చు దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతుంది, ఈ అంశాలు అనేవి మనకి ప్రధానంగా గుర్తుండాలి. రైట్, ఇక రూపాయి రాక రూపాయి పోక గురించి చూసాం కదా. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్లు వైజ్గా ఏ డిపార్ట్మెంట్కి ఎంత మొత్తం నిధులు కేటాయించారు పర్సంటేజ్గా ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, రూపాయి తీసుకొని రూపాయిలో ఏ రంగానికి ఎంత ఆదాయం వస్తుంది లేదా దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది రూపాయి రాక రూపాయి పోకలో చూసాం. కానీ ఇప్పుడు మనం మేజర్ డిపార్ట్మెంట్స్ అలాటెడ్ ఫండ్స్ అనేది చూద్దాం. అంటే ఈ యొక్క 2025-26 బడ్జెట్లో 3,22,359 కోట్ల రూపాయల్లో
ఏ రంగానికి ఏ డిపార్ట్మెంట్కి శాఖకు ఎంత నిధులు కేటాయించారో చూద్దాం. ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాక స్కూల్ ఎడ్యుకేషన్కి 11 పైసలు స్కూల్ ఎడ్యుకేషన్కి ఖర్చు పెడుతున్నాం అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత మొత్తం నిధులు కేటాయించబోతున్నారయ్యా అంటే 31,806 కోట్లు ఈకి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టబోతున్నారు. అంటే విద్యాశాఖకు 31,806 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇక బీసీ వెల్ఫేర్, అది ఈబీసీ కావచ్చు, బీసీ అన్ని రకాల బీసీ వెనకబడిన తరగతుల వారికి ఆ శాఖకు వచ్చేసి ఎంత అయ్యా అంటే 23,260 కోట్లు 23,260 కోట్లు బీసీ వెల్ఫేర్కి కేటాయించడం అనేది జరిగింది. ఇక హెల్త్కు, వైద్య రంగానికి తీసుకుంటే మనకి ఎంత అయ్యా అంటే మనకి 19,265 కోట్లు హెల్త్ డిపార్ట్మెంట్కి, ఆరోగ్య శాఖకు 19,265 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసి మనకి 18,848 కోట్లు పంచాయతీరాజ్కి కేటాయించడం జరిగింది. అంటే 18,848 కోట్లు. ఇకపోతే వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ లేదా నీటిపారుదలకు వచ్చేసి మనకి 18,020 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికంటే ఈ యొక్క నీటిపారుదల శాఖకు. ఇకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పట్టణాభివృద్ధికి తీసుకుంటే 13,862 కోట్లు కేటాయించారు. 13,862 కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధికి. ఇకపోతే ఎనర్జీ, శక్తి రంగానికి తీసుకుంటే 13,600 కోట్లు కేటాయించారు. శక్తి రంగానికి 13,600 కోట్లు. ఇక వ్యవసాయ రంగానికి తీసుకుంటే 11,636 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 11,636 కోట్లు కేటాయించారు. ఇక సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమానికి తీసుకుంటే 10,909 కోట్లు కేటాయించారు. అంటే సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయించారు. ఇక ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్కి వచ్చేసి 10,619 కోట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10,619 కోట్లు కేటాయించారు. ఇక ట్రాన్స్పోర్ట్, రవాణాకు వచ్చేసి 8,785 కోట్లు కేటాయించారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీసీ వెల్ఫేర్లో కేవలం బీసీ వెల్ఫేర్కి మాత్రమే 23,260 కోట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వచ్చేసి 10,619 కోట్లు కేటాయించారు. సో గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా వివిధ శాఖలకు కేటాయించినటువంటి నిధులు. అత్యధికంగా నిధులు విద్యారంగానికి కేటాయించారు, ఆ తర్వాత బీసీ వెల్ఫేర్ కేటాయించారు, ఆ తర్వాత హెల్త్, ఆ తర్వాత పంచాయతీరాజ్. టాప్ 4 శాఖలు ఇవి. ఓకేనండి, రైట్. ఇక సెక్టర్ వైజ్ ఎలకేషన్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సెక్టర్ వైజ్ ఎలకేషన్ అంటే మొత్తం నిధులు చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, సెక్టర్ వైజ్గా ఎలకేషన్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2025-26లో ఎకనామిక్ సర్వీసెస్కి వచ్చేసి 26%. ఇక సోషల్ సర్వీస్, సామాజిక అవసరాలు, సోషల్ సర్వీస్కి వచ్చే సేవలకు, సామాజిక సేవలకు వచ్చేసి 43% కేటాయించారు. ఇక జనరల్ సర్వీసెస్కి 31% కేటాయించారు. సో ఈ విధంగా సెక్టర్ వైజ్ ఎలకేషన్లో ఎకనామిక్ సర్వీసెస్కి, సోషల్ సర్వీసెస్కి, జనరల్ సర్వీసెస్కి నిధులు ఏ విధంగా కేటాయించారు అంటే ఎకనామిక్ సర్వీసెస్కి 26% నిధులు కేటాయించారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఆల్రెడీ మనం శాఖల వారీగా చెప్పుకున్నాం కదా, మరి ఇప్పుడు సెక్టార్ వైజ్గా అంటున్నాం. సెక్టార్లు ఏం చేస్తే 3 సెక్టార్లుగా విభజించారు. ఏంటి? ఎకనామిక్ ఒకటి, సోషల్ ఒకటి, జనరల్ ఒకటి. మరి ఇప్పుడు ఎకనామిక్ సర్వీసెస్లో భాగంగా అంటే ఆర్థిక సేవల్లో భాగంగా ఏ అంశాలు వస్తాయ్యా అంటే ఆర్థిక సేవల్లో భాగంగా తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ యాలిడ్ సెక్టార్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టు, జనరల్ ఎకో సర్వీస్, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఈ ఎకనామిక్ సర్వీసెస్కి మొత్తం కలిపి ఎంత ఇచ్చారండి? 26% నిధులు కేటాయించారు. అంటే ఈ ఎకనామిక్ సర్వీసెస్లో అత్యధిక భాగం ఎవరికి కేటాయించారయ్యా అంటే రూరల్ డెవలప్మెంట్కి కేటాయించారు. రూరల్ డెవలప్మెంట్కి 5.86%, అంటే ఈ 26%లో 5.86% నిధులు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కే ఇచ్చారు. ఓకేనండి. సో మరి ఈ ఎకనామిక్ సర్వీసెస్లో భాగంగా ఏమేమి వస్తాయ్యా అంటే రూరల్ డెవలప్మెంట్ వస్తుంది, ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ వస్తుంది, అగ్రికల్చర్ యాలిడ్ సెక్టార్ వస్తుంది, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, జనరల్ ఎకో సర్వీసెస్, ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఇది మొత్తం కలిపి 26. ఇక సోషల్
సోషల్ సర్వీసెస్కి ఎంత కేటాయించారు నిధులు? 43% నిధులు కేటాయించారు. మరి ఈ సోషల్ సర్వీసెస్కి కేటాయించిన 43% నిధుల్లో ఏమేమి వస్తాయండి రంగాలంటే, ఒకటి వెల్ఫేర్ సంక్షేమానికి వస్తుంది, 2 జనరల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత హెల్త్, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్, ఆ తర్వాత హౌసింగ్. ఇవన్నీ కలిపి ఏ రంగంగా వస్తాయా అంటే సోషల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. సో సోషల్ సర్వీసెస్లో భాగంగా వెల్ఫేర్కి అత్యధికంగా 16.25% నిధులు, అంటే ఈ 43% సోషల్ సర్వీసెస్లో మనకి 16.25% ఈ యొక్క సోషల్ వెల్ఫేర్కి సంక్షేమానికి కేటాయించారు. ఇక విద్యకు వచ్చేసరికి జనరల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 10.8% నిధులు కేటాయించారు. హెల్త్కి వచ్చేసరికి 5.98, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ తీసుకుంటే 4.30, హౌసింగ్ తీసుకుంటే 1.96% నిధులు కేటాయించారు ఈ 43%. ఇక మిగిలినవి అంటే జనరల్ సర్వీసెస్. ఓకే, జనరల్ సర్వీస్ ఈ విధంగా సెక్టోరల్ వైజ్గా నిధులు కేటాయించడం అనేది జరిగింది. రైట్, ఇక మన రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం సంవత్సరాల వారీగా ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం, స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ ఆదాయం 2021లో ఎంత ఉందయ్యా అంటే 57,409 కోట్లు ఉంది. అది 21-22 వచ్చేసరికి 70,980 కోట్లు చేరింది. 22-23లో 78,026 కోట్లు చేరింది. 23-24లో 85,922 కోట్లు చేరింది. ఇక 24-25 రివైజ్డ్ సవరించిన అంచనాల ప్రకారం తీసుకుంటే 94,967 కోట్లకు చేరింది రాష్ట్ర పన్ను ఆదాయం. మరి ఇప్పుడు 2025-26 బడ్జెట్ అంచనాల్లో ఎంత ఉందయ్యా అంటే 1,09,007 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అంటే మన రాష్ట్రానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఎంత అంచనా వేశారయ్యా ఈ బడ్జెట్లు అంటే 1,09,007 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఇది మొత్తం రూపాయి రాకలు ఎంత సమానం చెప్పుకున్నాం? 34%గా చెప్పుకున్నాం, అంతే కదా? ఓకేనండి, మనం చెప్పుకున్నాం కదా రూపాయి రాకలో పన్నుల ద్వారా, రాష్ట్ర పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందంటే 34% అనుకున్నాం కదా. రాష్ట్ర పన్నుల ద్వారా 34% అనుకోండి, ఇదిగోండి 34%. అంటే 34% దేంతో ఎంత సమానం అండి? 1,09,007 కోట్లతో సమానం. ఇది ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి ఆదాయం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నాన్ ట్యాక్స్ పన్నేతరంగా వచ్చే ఆదాయం 2021లో కేవలం 3,395 కోట్లు, 21-22లో 5,018 కోట్లు, 22-23లో 5,417 కోట్లు, 23-24లో 7,432 కోట్లు, 2024-25 సవరించిన అంచనాల ప్రకారం 7,018 కోట్ల రూపాయల ఆదాయం, 7,018 కోట్లు. అదే ప్రస్తుత బడ్జెట్లో 2025-26 బడ్జెట్ అంచనాల్లో ఎంత ఉందయ్యా నాన్ ట్యాక్స్ అంటే 19,119 కోట్లు ఉంది. చూడండి ఎంత పెరిగే అవకాశం ఉందో చూడండి. అంటే 2024-25 రివైజ్డ్ సవరించిన అంచనాల ప్రకారం కేవలం 7,018 కోట్లు పన్నేతర ఆదాయం ఉంటే రివైజ్డ్ సవరించిన అంచనాల ప్రకారం, మరి ఇప్పుడు ఈ 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం ఎంత పన్నేతర ఆదాయం ఉందయ్యా అంటే 19,119 కోట్లు ఉంది. చాలా డబుల్ అయ్యిద్ది మన పన్నేతర ఆదాయం ఈ సంవత్సరం. ఇక షేర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి పన్నులు ఏ విధంగా ఉందో చూడండి. ఏంటండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో 2021లో 24,461 కోట్లు ఉన్నాయి, 21-22లో 35,386 కోట్లు ఉన్నాయి, 22-23లో 38,177 కోట్లు ఉన్నాయి, 23-24లో 45,711 కోట్లు ఉన్నాయి. ఇక 24-25 సవరించిన అంచనాల ప్రకారం 52,080 కోట్లు ఆదాయం ఉంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి పన్నుల రూపంలో వస్తే, మరి 25-26 బడ్జెట్ అంచనాల ప్రకారం మనకి 57,566 కోట్లు ఆదాయం రానుంది. సో ఈ సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల రూపంలో మనకి ఎంత వచ్చే అవకాశం ఉందయ్యా అంటే 57,566 కోట్లు అంచనా వేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం పన్నుల నుంచి వచ్చేటటువంటి వాటా మన రాష్ట్రానికి. రైట్, మరొక ఆసక్తికరమైన అంశం ఏంటయ్యా అంటే పబ్లిక్ డెబ్ట్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. మన రాష్ట్ర జిఎస్డిపిలో మనం తీసుకున్నటువంటి అప్పులు, ప్రజా పద్దులు అంటాము లేదా ప్రజా అప్పులు ఎంత అయ్యా అంటే 2021లో
మనకి 36% ఉంటే జిఎస్డిపిలో మరి 21-22 వచ్చేసరికి 31% తగ్గిపోయింది. ఆ తర్వాత 33%, 22-23లో 23-24లో 35%. ఇక రివైజ్ ఎడిషన్ కూడా 24-25 సవరించిన అంచనాల ప్రకారం కూడా 35 ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంచనాలు కూడా 25-26 బడ్జెట్ అంచనాలు కూడా 35%గానే ఉంది. సో మన రాష్ట్ర మొత్తం జిఎస్డిపిలో మనం తీసుకునేటువంటి అప్పులు ప్రజాపద్దుల్లో తీసుకుంటే కనుక జిఎస్డిపిలో 35% దాకా ఉండే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. రైట్, ఇక మరికొన్ని అంశాలు చూద్దాం. ఇప్పుడు దాకా చెప్పుకుని మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క తెలుగు పాయింట్లో మనం చెప్పుకున్నాం, దీని గురించి చూద్దాం. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా ఎంత అయ్యా అంటే 2,51,162 కోట్లు. ఇది రెవెన్యూ వ్యయం. ఇక మూలధన వ్యయం అంచనా ఎంత అయ్యా అంటే 40,635 కోట్లు. ఇది మూలధన వ్యయం అంచనా. ఇక రెవెన్యూ లోటు ఎంత అయ్యా అంటే 33,185 కోట్లు. 33,185 కోట్లు. మరి ఇది మొత్తం ఇది ఎంత శాతం అయ్యా అంటే 1.82%. మనకి రెవెన్యూ లోటు ఎంత శాతం ఉందయ్యా అంటే 1.82% ఉంది. మొత్తం రూపాయల్లో తీసుకుంటే కనుక 33,185 కోట్లు ఉంది. ఇక ద్రవ్యలోటు అంచనా తీసుకుంటే ద్రవ్యలోటు ఎంత ఉందయ్యా అంటే 79,926 కోట్లు ఉంది. అది శాతంలో కనుక కన్వర్ట్ చేసుకుంటే 4.38% ఉంది. అంటే ద్రవ్యలోటు అంచనా శాతం ఎంత అయ్యా అంటే 4.38%. మరి రెవెన్యూ లోటు అంచనా శాతం ఎంత అయ్యా అంటే 1.82%. ఇక ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత నిధులు కేటాయించారయ్యా అంటే 48,340 కోట్లు ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్కి కేటాయించడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. సో జిఎస్డిపిలో అంటే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రెవెన్యూ లోటు అంచనా 1.82%, ద్రవ్య లోటు అంచనా 4.38%. దాన్ని ఇక్కడ చూసుకుంటే కనుక మనకి డెఫిసిట్ అంచనాలు అంటే లోటు అంచనాలుగా తీసుకుంటే రెవెన్యూ డెఫిసిట్లో మనం తీసుకుంటే 2022-23లో 2.72% ఉంటే అది 24-25 సవరించిన అంచనాల ప్రకారం తీసుకుంటే 3.01% ఉంది. అది మరిది ఈ సంవత్సరం 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేవలం 1.82% ఉంది. ఏదండి రెవెన్యూ లోటు అంచనా. ఇక ద్రవ్య లోటు, దీన్నే ఫిజికల్ డెఫిసిట్. మరి ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా ఉందయ్యా అంటే మనకి ఎంత చెప్పుకున్నాం? ఫిజికల్ డెఫిసిట్ 4.38% చెప్పుకున్నాం. అయితే చూడండి ఇది 2023-24లో 4.41% ఉంది. మరి 24-25 సవరించిన ప్రకారం 4.57 ఉంది. మరి ఇప్పుడు 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 4.38% ఉంది ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ లేదా మనకి ద్రవ్య లోటు. గుర్తుపెట్టుకోండి శాతం. ఇది జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో శాతం కాదు. అమౌంట్ చెప్పుకున్నాం అనుకోండి, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లుగా ఉంది. ఇక ప్రైమరీ డెఫిసిట్ తీసుకుంటే ప్రాథమిక లోటు తీసుకుంటే కనుక 2023-24 2.34% ఉంటే 24-25 అంచనా సవరించిన అంచనాల ప్రకారం 2.52% ఉంటే మరి 2025-26లో కేవలం 2.46% తగ్గింది. అంటే స్థూల లోటు ఎంత అనేది 2.46% వచ్చింది. సో ఈ విధంగా మనకి పర్సంటేజ్లుగా ఇవి ఉన్నాయి. అంటే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్సంటేజ్లు ఈ విధంగా లోటులు ఈ విధంగా ఉన్నాయి. రైట్, ఇక బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, మరొకసారి మళ్ళీ ఒక్కొక్కటి తీసుకున్నాం. ఎందుకంటే సెక్టార్ వైజ్గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కో దానికి పథకాలకు సంబంధించి కూడా చెప్పుకుందాం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు అంటే విద్యారంగానికి సంబంధించి అత్యధికంగా 31,805 కోట్లు, ఉన్నత విద్యకు 2,506 కోట్లు. ఇది పాఠశాల విద్య, ఉన్నత విద్యది. ఇక ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం 5,434 కోట్లు. ఇక్కడ బీసీ సంక్షేమానికంటే ఇక్కడ మనకి అటు ఈబీసీని కూడా కలిపేయడం జరిగింది కాబట్టి అంత ఎక్కువగా చూపించడం జరిగింది. ఇక మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు. ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు
13,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జలవనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&B రోడ్స్ అండ్ బిల్డింగ్కి 8,775 కోట్లు, ఇక యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, ఇక తెలుగు భాషాభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం స్కీమ్ కింద 9,407 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో తల్లికి వందనం అనేటువంటి పథకానికి 9,407 కోట్లు, అంటే ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. అది తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్లు, ఇక ఆర్టీజీఎస్ కోసం 110 కోట్లు, ఇక దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, అంటే 3 సిలిండర్లు ఉచిత 3 సిలిండర్లుగా దాని కాబట్టి 2,601 కోటి, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు, పోర్టులు ఎయిర్పోర్టుల కోసం 605 కోట్లు, చేనేత నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్తుకు 450 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లు ఈ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందివ్వనున్నారు. అంటే అన్నదాత సుఖీభవ గతంలో రైతు భరోసా పథకం అనేవాళ్ళు కదా, ఇప్పుడు దాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారు. దానిలో భాగంగానే ప్రతి అర్హులైనటువంటి ప్రతి రైతుకి 20,000 రూపాయల సంవత్సరానికి అందించనున్నారు. ఇక ఐటీ ఎలక్ట్రానిక్స్ రాయితీల కోసం 300 కోట్లు, మనబడి పథకం కోసం 3,486 కోట్లు, మనబడి పథకానికి 3,486 కోట్లు, ఇక అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రోడ్ల నిర్మాణం మరమ్మతులకు 4,220 కోట్లు, బాల సంజీవిని పథకం కోసం 1,163 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 500 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు, ఐటీఐ మరియు ఐఐటీల కోసం 210 కోట్లు, దీన్ దయాల్ అంత్యోదయ యోజనకు 745 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 10 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం కోసం ప్రత్యేకంగా చూడండి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేరు, పోలవరానికి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈ పోలవరానికి 6,705 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. PMAY కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణం, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందులో టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్లు నిర్మించాలని, ఎస్సీ గృహ నిర్మాణానికి 50,000, అదేవిధంగా ఎస్టీల గృహ నిర్మాణానికి మరొక 75,000, అదేవిధంగా 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడం, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి ప్రధానమైనటువంటి నిధులు, అదేవిధంగా వివరాలు. రైట్, ఇక మరి సాధారణ బడ్జెట్తో పాటే అసెంబ్లీలో ఈరోజు మన వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి వ్యవసాయ బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారండి? వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్న గారు 48,340 కోట్లతోటి ప్రవేశపెట్టడం జరిగింది. 48,340 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు మరొక 13,487 కోట్లు కేటాయించడం జరిగింది. ఎరువుల నిర్వహణకు 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి 61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్లు, డ్రోన్లు రాయితీకి 80 కోట్లు. ఇవన్నీ వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి వ్యవసాయ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కిందకి 250 కోట్లు, అన్నదాత సుఖీభవ PM కిసాన్ అమలుకు 9,400 కోట్లు, అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధులకు 9,400 కోట్లు, అదేవిధంగా ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లను కేటాయించడం జరిగింది. ఉచిత పంటల బీమా కోసం కూడా 1,023 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన అంశాలను ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సాధారణ బడ్జెట్ మరియు వ్యవసాయ బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రధాన వివరాలు మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా డేటా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ వైజ్గా కావచ్చు లేదా శాఖల వైజ్గా కావచ్చు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.